అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు నందు నివాసం ఉంటున్న గృహిణి అయేషా ఆదివారం 11:30 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయేషా మీడియాతో మాట్లాడుతూ కళ్యాణదుర్గం రోడ్డులో నివాసం ఉంటున్న మౌలాలి అనే వ్యక్తి 3 లక్షలు 5 లక్షల చీటీలు వేయడం జరిగిందని, అందులో తాను కూడా 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు చీటీ వేయడం జరిగిందని, అదే చీటీ పాట 3 నెలల క్రితమే ముగిసిందని, ఇప్పటి వరకు చీటీలు వేయించుకున్న మౌలాలి అనే వ్యక్తిని తమ చీటీ డబ్బులు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా కూడా తాను స్పందించడం లేదని, చీటీ డబ్బులు ఇచ్చేదే లేదని, ఏమి చేతనైతే అది చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని, ఈ సంఘటన పైన రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికైనా నూతనంగా వచ్చిన ఎస్పీ గారు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కళ్యాణదుర్గం రోడ్లో నివాసం ఉంటున్న గృహిణి అయేషా మీడియాకు వివరాలను వెల్లడించడం జరిగింది. చీటీ అడిగితే ఏమంటాడు? చీటీ అడిగితే నేను లాస్ట్లో ఉన్నాను, నేను ఐపీ ఎత్తేస్తున్నాను, మీరు పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళండి, లేకపోతే కోర్టు కన్నా వెళ్ళండి, అక్కడ వస్తాను, నేను అక్కడ మాట్లాడతాను అంటాడు. అడ్రస్ లేదు, 3 months ఒక ఇల్లు చేంజ్ అవుతున్నాడు, ఫోన్ నెంబర్ లేదు, స్విచ్ ఆఫ్. ఎన్ని ఫోన్ నెంబర్స్ తీసుకుని ఆయన పేరు పైన అయితే ఏది పెట్టుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, వాళ్ళ వైఫ్ సల్మా ఇన్వాల్వ్ అయింది, వాళ్ళ సిస్టర్ ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ అన్న మెయిన్ షాకీర్ అని ఆ అబ్బాయి ఫస్ట్ ఇన్వాల్వ్ అయినాడు. వీళ్ళందరూ కలిసే ఇది చేశారండి. మొత్తం ఎంత రావాలి? మొత్తం 10 lakhs వరకు రావాలండి. 5 lakhs 2 GTs.